నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఒక ఆర్డినరీ మూవీ రివ్యూ టైప్ కాదు. ఒక పెద్ద ఇండస్ట్రీ. అదే మన బాలీవుడ్. ఎన్నో ఏళ్లుగా మనకు చూపిస్తున్న ఒక పెద్ద అబద్ధం గురించి, వాళ్ళు ఆడుతున్న ఒక మైండ్ గేమ్ గురించి ఈరోజు మనం డీప్‌గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఎక్కడ మొదలైంది మ్యానిప్యులేషన్? ఎక్కడ ఎండ్ అయింది? అండ్ 'ఆదిత్య' డైరెక్ట్ చేసిన 'ధురంధర్' సినిమా అసలు బాలీవుడ్‌లో పెద్ద పెద్ద సూపర్ స్టార్స్‌ని, వాళ్ళ ఫేక్ నేరేటివ్స్‌ని, వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్‌ని ఎలా డిస్ట్రాయ్ చేసిందనేది తెలుసుకుందాం. ఈ ఒక్క సినిమాతో బాలీవుడ్‌లో ఉన్న హిపోక్రసీ ఎలా బయటపడ్డది? అసలేం జరిగిందనేది లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ద బ్రూటల్ ట్రూత్ ఆఫ్ బాలీవుడ్ అండ్ ది హార్ష్ రియాలిటీ ఆఫ్ పాకిస్తాన్ దట్ 'ధురంధర్' హాస్ సక్సెస్‌ఫుల్లీ ఎక్స్‌పోజ్డ్ టు ది ఎంటైర్ వరల్డ్. ఈ వీడియో చివరికొచ్చేసరికి మీకు అర్థం అవుద్ది. ఇన్నేళ్లుగా మనం ఎంత పెద్ద మాయలో ఉన్నామో, ఎంత బ్లైండ్‌గా ఈ సినిమాలను నమ్మామో. మీకెప్పుడైనా ఒక డౌటొచ్చిందా? ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్న బాలీవుడ్ స్పై సినిమాల్లో, యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో ఆల్వేస్ పాకిస్తాన్ ఒక ఇన్నోసెంట్ విక్టిమ్ లాగా, వాళ్ళల్లో ఉన్న కొంతమంది బ్యాడ్ యాపిల్స్ వల్ల మాత్రమే ప్రాబ్లమ్ అన్నట్టు ఎందుకు చూపిస్తారు? ఐఎస్ఐకి, మన రాకి మధ్య ఒక హిడెన్ ఫ్రెండ్‌షిప్ ఉన్నట్లు, ఇద్దరు కలిసి వరల్డ్‌నే సేవ్ చేస్తున్నట్లు, ఇలాంటి రొట్ట స్టోరీలన్నీ మనం ఎన్నో చూసాం. కానీ రియల్ లైఫ్‌లో అదెప్పుడైనా జరుగుతుందా అసలు? మన మైండ్‌లోకి సాఫ్ట్ కార్నర్‌ని ఎవరు పుష్ చేస్తున్నారు? ఎందుకు పుష్ చేస్తున్నారని మీరెప్పుడైనా ఆలోచించారా? ఒకవైపు మనం బార్డర్‌లో ప్రాణాలు ఇస్తుంటుంటే, మన సోల్జర్స్ వాళ్ళ రక్తాన్ని చిందిస్తుంటే, ఇంకోవైపు సిల్వర్ స్క్రీన్ మీద భాయ్ భాయ్ అంటూ మనకెందుకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు? ఇదొక మిస్టేక్ అస్సలు గాదు. ఇదొక సిస్టమాటిక్‌గా రన్ అయిన ప్రొపగాండా. మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. బాలీవుడ్ సినిమాల్లో దేశం నుంచి వచ్చిన క్యారెక్టర్‌ని చాలా సాఫ్ట్‌గా, హ్యూమన్ ఎమోషన్స్‌తో నిండున్న వాళ్ళలాగా ఎంతో మంచివాళ్ళన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారు. అండ్ మన ఆడియన్స్ కూడా పాప్‌కార్న్ తింటూ, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో ఉన్న మ్యాజిక్‌కి కనెక్ట్ అయిపోయి, నిజమే కదా! వాళ్ళు కూడా మనుషులే కదా! అని ఒక సింపతి క్రియేట్ చేసుకుంటారు. కానీ ఈ సింపతి వెనకున్న అసలు ట్రూత్ వేరే ఉంది. ఆ ట్రూత్‌ని బయట పెట్టడమే 'ధురంధర్' చేసిన శభాష్ అనిపించుకునే పని. ఒక 10, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, బాలీవుడ్‌లో ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఒక సెక్షన్‌ని వారి ఆచారాలని చాలా గొప్పగా, కామ్‌గా, ఇన్నోసెంట్‌గా, ఎన్నో వాల్యూస్ ఉన్న వాళ్ళలాగా చూపించడం. అండ్ అట్ ది సేమ్ టైమ్ హిందూయిజంని లేదా మన కస్టమ్స్‌ని ఏదో కామెడీగా, బ్యాక్వర్డ్‌గా లేదా తెలివిలేని వాళ్ళు ఫాలో అయ్యే ఆచారాలుగా చూపించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇట్ వాస్ ఎ స్లో పాయిజన్ ఇంజెక్టెడ్ ఇంటు ద మైండ్స్ ఆఫ్ ది ఇండియన్ ఆడియన్స్ ఓవర్ మెనీ డెకేడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, అమితాబ్ బచ్చన్ 'దేవర్' సినిమాలో ముఘల్స్ అసలు కశ్మీర్‌ని ఎలా డిస్కవర్ చేశారు? వాళ్ళెంత గొప్పవాళ్ళు. వాళ్ళు వచ్చాకే ఇండియాకి ఒక ఐడెంటిటీ వచ్చింది అన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు. ऐसा नहीं लगता कि पहलगाम ऐसी जगह है जहाँ बार-बार आना चाहिए? हाँ, वो तो है। हाँ, तभी तो। अच्छा एक बात आपको मालूम? प्रशांत तुझे नहीं मालूम तो सुन ले। इंडिया में जितने भी हिल स्टेशंस हैं, सब के सब अंग्रेजों ने डिस्कवर किए थे। एक कश्मीरी है जिसे मुगलों ने डिस्कवर किया था। अच्छा? हाँ, याद रखना। हाँ। मुगलों का तो जवाब ही नहीं। उनका म्यूजिक देखिए, पेंटिंग देखिए, आर्किटेक्चर देखिए। ఇది ఎంత పెద్ద హిస్టారికల్ డిస్టార్షనో మీకు తెలుసా? మన చరిత్రని మనకే తప్పుగా చెప్పి, ఆ తప్పునే రైట్ అని నమ్మించే ప్రయత్నం ఇది. ఇంకా ఆయనది 'కూలీ' అని వేరే పాత సినిమాలో చూసుకుంటే, ఆయన ఒక ఇస్లాం ఫ్లాగ్ వేసుకొని, ఏదో ఇస్లాం స్లోగన్ అరుస్తూ పవర్‌ఫుల్‌గా ఫైట్ చేసే సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్‌కి థియేటర్స్‌లో క్లాప్స్ కొట్టేవాళ్ళు మళ్ళీ. అలా చేయడంలో తప్పు లేదు. కానీ అదే టైంలో మన కల్చర్‌ని, మన సనాతన ధర్మంలో గొప్పతనాన్ని ఎలివేట్ చేసే సీన్స్ మాత్రం ఎక్కడా కనిపించవు. హిందూయిజంని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్స్‌ని మోస్ట్‌లీ జోకర్స్‌గా, కమెడియన్స్‌గా లేదా గ్రీడీ పీపుల్‌లా తప్ప పవర్‌ఫుల్ హీరోగా చూపించిన సందర్భాలు చాలా తక్కువ. సినిమా అనే ఒక పవర్‌ఫుల్ మాస్ మీడియంని వాడుకొని జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్‌కి ఈ బయాస్డ్ ప్రోపగాండాని ఫీడ్ చేస్తూ వచ్చారు. మనం కూడా జస్ట్ వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్లి టికెట్స్ కొనుక్కొని ఈ సటిల్ మెసేజింగ్‌ని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ చేసేసుకున్నాం. ఈ ప్రాసెస్‌లో పాకిస్తాన్ అంటే ఏదో చిన్న తమ్ముడు, మనం ఇద్దరం ఒకటే, బోర్డర్స్ జస్ట్ పొలిటికల్‌గా గీసిన లైన్స్ మాత్రమే అనే ఒక ఫాల్స్ నరేటివ్‌ని క్రియేట్ చేశారు. యాస్ టైమ్ పాస్డ్ ఈ ప్రొపగాండా ఇంకా పచ్చిగా మారింది. ఎవరికీ భయపడనంత ఓపెన్‌గా స్టార్ట్ అయింది. స్పై యూనివర్స్ అంటూ కొత్త సినిమాలు తీశారు. అందులో 'సల్మాన్ ఖాన్' 'ఏక్ థా టైగర్' ఫ్రాంచైజ్ తీసుకోండి. అందులో రా అండ్ ఐఎస్ఐ ఏజెంట్స్ ఇద్దరు ప్రేమలో పడతారు. కలిసి పని చేస్తాయి. కలిసి వరల్డ్ పీస్ కోసం ఫైట్ చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. అసలు రియల్ లైఫ్‌లో ఐఎస్ఐ ట్రాక్ రికార్డ్ ఏంటి? వాళ్ళు ఇండియా మీద ఎన్ని టెర్రర్ అటాక్స్ ప్లాన్ చేశారు? అవన్నీ పక్కన పెట్టి వాళ్ళని హీరోస్‌గా చూపించారు. ఇంకా 'టైగర్ జిందా హై' అనే సినిమాలో ఈ సినిమా ఒకసారి చూస్తే
ఇండియన్ ఫ్లాగ్ పక్కన పాకిస్తాన్ ఫ్లాగ్‌ని కూడా ఎంతో గౌరవంగా లేపుతారు. రియల్ లైఫ్‌లో ఒక్కసారి ఆలోచించండి. అసలు బార్డర్‌లో బ్లడ్ ఇస్తున్న మన సోల్జర్స్ ముందు ఆ దృశ్యం ఎంత రిడిక్యులస్‌గా ఉంటుంది. కానీ బాలీవుడ్ వాళ్ళు మాత్రం దాన్నొక ఎమోషనల్ మాస్టర్ పీస్‌లాగా ప్రమోట్ చేశారు. దానికి రివార్డ్స్ కూడా ఇచ్చేశారు. ఇంకా ఇంటర్వ్యూస్ విషయానికొస్తే 'షారుఖ్ ఖాన్' లాంటి పెద్ద స్టార్ గూడా చాలా సార్లు పాకిస్తాన్ ప్రజలు చాలా మంచివాళ్ళు. మనం కలిసుండాలి. క్రికెట్ మ్యాచెస్ జరగాలని స్టేట్మెంట్స్ ఇచ్చారు. I truly believe Pakistani players are the best T20 players in the world. They are the champions. They're wonderful. But somewhere down the line, there is an issue and we can't deny it. There is an issue. We cannot just keep on saying, oh, this was wrong. Yes, the way it was done may be wrong. The way it is being carried out is wrong. But you cannot keep saying it, ki, koi issue nahi hai yaar, wo aa jate. There are issues. Let's not deny it. Every day we blame Pakistan. Every day Pakistan blames us. It is an issue. So let's keep it easy. But let me be honest. My family is from Pakistan. My father was born there and his family is from there. I think all these issues, you are young guys. Please trust me. Can we just circumvent all that is said about India, Pakistan by the politicians, by anybody else and say, it's a great neighbor to have. We are great neighbors. They are good neighbors. Let's just love each other. Yeah. ఆయన మాటల్లో ఎప్పుడూ ఒక డిప్లొమాటిక్ స్టాండ్ ఉంటుంది తప్ప, ఇక్కడి నుంచి వస్తున్న టెర్రర్ గురించి హార్ష్ వర్డ్స్ ఎప్పుడూ ఉండవు. ఇంకా 'సైఫ్ అలీ ఖాన్' అయితే ఒకసారి 'ఫాంటమ్' మూవీ టైమ్‌లో లేదా వేరే ఇంటర్‌వ్యూస్‌లో డైరెక్ట్‌గానే చెప్పేశారు. పాకిస్తాన్‌ని బ్యాడ్‌గా చూపించే సినిమాలు వాళ్ళకి నచ్చవని. వాళ్ళు చాలా ఇంక్లూజివ్‌గా ఉండాలనుకుంటున్నారని. No, I'm telling you, any of my relatives, I spoke to actually one relative recently, and he said that he doesn't like films that are bashing Pakistan, you know. And I don't think any of us like films that are bashing Pakistan. అసలు ఎవరి కోసం తీస్తున్నారు ఈ సినిమాలు? ఇండియన్ ఆడియన్స్ కోసమా? లేక బోర్డర్స్ దాటున్న వాళ్ళ ఫ్యాన్స్ అండ్ సింపథైజర్స్ కోసమా? అనేది ఒక పెద్ద ప్రశ్న. వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్స్ కోసం, వాళ్ళ ఓవర్‌సీస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం, వాళ్ళు తెలిసే మన దేశ భద్రతని, మన రియల్ ఎమోషన్స్‌ని తక్కువ చేసి చూపించారు. ఇది ఒక సిస్టమాటిక్‌గా ప్లాన్ చేసిన బ్రెయిన్ వాష్ అండ్ అందరూ సైలెంట్‌గా ఉన్నారు. వాళ్ళ స్టార్ పవర్ ముందు ఎవరేం మాట్లాడలేకపోయారు. ఎవరు క్వెషన్ చేయలేదు అండ్ క్వెషన్ చేసిన వాళ్ళని ఇంటాలరెంట్ అని, హేటర్ అని ట్యాగ్ వేశారు. ప్రతి అబద్ధానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అండ్ ఆ ఎక్స్‌పైరీ డేట్‌ని తీసుకొచ్చిందే మన డైరెక్టర్ ఆదిత్యధర్. 'యూరి ది సర్జికల్ స్ట్రైక్'తో తన మార్క్ ఏంటో చూపించిన ఆదిత్యధర్ ఈసారి 'ధురంధర్' అనే ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధంతో వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి బాలీవుడ్‌లో ఉన్న సూడో సెక్యులర్స్‌కి ఫేక్ నరేటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. 'ధురంధర్' is not just a commercial popcorn movie. It is a tight slap on the face of every filmmaker who tried to whitewash the harsh reality of our neighboring country. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా లాంటి స్టార్ క్యాస్ట్ తో ఆదిత్యధర్ తీసిన ఈ విజువల్ వండర్ స్క్రీన్ మీద అసలు పాకిస్తాన్ అంటే ఏంటి, వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ టెర్రర్ ఈకోసిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది కళ్ళకి కట్టినట్టు చూపించారు. నో షుగర్ కోటింగ్, నో ఫేక్ బ్రదర్హుడ్, నో రా ఎస్ఐ ఫేక్ రొమాన్స్. జస్ట్ బ్రూటల్, రా అండ్ నేకెడ్ ట్రూత్. ఈ సినిమా చూసిన ప్రతి ఇండియన్ కి థియేటర్స్ లో ఒక రేంజ్ లో గూస్ బంప్స్ వచ్చాయి. ఇన్ని ఏళ్లుగా ఈ లోపల దాచుకుంటున్న కోపం అంతా ఈ సినిమా ద్వారా బయటకొచ్చింది. ఆదిత్యధర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఆయన ఫ్యాక్ట్స్ మీద రీసెర్చ్ చేసి, డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్‌లీ అలాగే పోర్ట్రే చేశాడు. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. హీ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. 'ధురంధర్' సినిమాలో ఆదిత్యధర్ ఏం చూపించాడంటే అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది చాలా సింపుల్ కానీ చాలా ఎంగేజింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అక్కడికి వెళ్లి అండర్ కవర్‌గా పనిచేయడం అంటే బాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు రొమాంటిక్ సాంగ్స్ ఏసుకోవడం, స్టైలిష్‌గా బైకులు నడపడం లాంటి సిట్యుయేషన్‌లు అసలుండవు. 'ధురంధర్‌లో' రాకేష్ బేడీ గారి క్యారెక్టర్ జమీల్ జమాలి చూసుకుంటే 45 ఇయర్స్ కరాచీలో అండర్ కవర్‌గా ఉన్న ఒక ఇండియన్ ఏజెంట్‌గా వాళ్ళ స్ట్రాటజీ అసలు ఎంత క్రూయల్‌గా ఉంటుంది. వాళ్ళ పొలిటికల్ అండ్ మిలిటరీ నెక్సెస్ మన మీద ఎంత ద్వేషంతో ఉంటుంది అనేది క్లియర్‌గా చూపించారు. ఈ మూవీలో ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ సింపథీ క్రియేట్ చేయలేదు. అసలు పాకిస్తాన్‌లోని టెర్రర్ అవుట్‌ఫిట్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? వాళ్ళ సొసైటీలో ఉన్న రాడికలైజేషన్ ఎలా ఉంటుంది? చిన్న పిల్లల మెదడుల్లో కూడా ఎలాంటి విషాన్ని నింపుతారు? మన దేశం మీద వాళ్ళ కుట్రలు ఎలా ఉంటాయి అనేది స్టెప్ బై స్టెప్, ఇంచ్ బై ఇంచ్ డైసెక్ట్ చేసి పడేశారు ఆదిత్యధర్. ఈ డీటెయిల్స్ అన్ని బయటకు వస్తుంటుంటే ఆడియన్స్‌కి ఒకటి అనిపించింది. ఇన్ని ఏళ్లుగా మనం ఎన్ని పనికిమాలిన సినిమాలు చూసి మోసపోయాం అని. వాళ్ళు చూపించిన ఆ షైనీ, గ్లాసీ వరల్డ్ అంతా ఒక ఫేక్ బబుల్ అని అర్థమయ్యింది. 'ధురంధర్' ఇస్ టెక్నికల్లీ బ్రిలియంట్,
విజువల్ ఎఫెక్ట్స్ టాప్ నాచ్, యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ లెవెల్‌లో ఉన్నాయి. బట్ ఎమోషనల్లీ ఇట్ ఈస్ అన్ ఎరప్టింగ్ వాల్కనో. ఆ 4 అవర్స్ రన్ టైమ్‌లో ఎవ్వరు కూడా కళ్ళు ఆర్పకుండా చూసారంటే, ఆ కంటెంట్‌లో ఉన్న పవర్, ఆ స్టోరీ టెల్లింగ్‌లో ఉన్న గ్రిప్ అలాంటిది. ఆడియన్స్‌ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టి, వాళ్ళ గుండెల్లో దేశభక్తిని నిప్పులా రగిలించింది. ఇంక ఈ సినిమా ఇంపాక్ట్ గురించి, దాని కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుకోవాల్సొస్తే, 'దురంధర్' రిలీజ్ అయిన తర్వాత అసల ఇంటర్నెట్ బద్దలైపోయింది. బాలీవుడ్ అయితే దత్తరిల్లిపోయింది. కానీ ద ఫన్నీ అండ్ ఐరానిక్ పార్ట్ ఈస్ బాలీవుడ్‌లోని పెద్ద పెద్ద స్టార్స్, ఏ లిస్ట్ డైరెక్టర్స్ అందరూ గప్‌చుప్‌గా ఉన్నారు. ఎక్కడా నోరు మెదపలేదు. వాళ్ళు సైలెంట్‌గా ఈ సినిమాని ఒక ప్రాపగాండా అని బ్రాండ్ చేయడానికి, దాని రీచ్ తగ్గించడానికి పీఆర్ ఏజెన్సీస్‌ని వాడి ట్రై చేశారు. కానీ ఈసారి వాళ్ళ ఆటలు సాగలేదు. ఎందుకంటే ద హోల్ వరల్డ్ ఆఫ్ టాలీవుడ్ అండ్ సౌత్ ఇండస్ట్రీ కేమ్ ఔట్ ఇన్ మాసివ్ సపోర్ట్ ఆఫ్ 'దురంధర్'. సందీప్ రెడ్డి వంగ లాంటి బోల్డ్ అండ్ అగ్రెసివ్ డైరెక్టర్ తన అకౌంట్‌లో 'దురంధర్‌ని' ఒక రేంజ్‌లో పొగుడుతూ, ఆదిత్య ధర్ కరేజ్‌ని మెచ్చుకుంటూ ట్వీట్ వేశారు. ఇంకా హైలైట్ ఏంటంటే, అసలు సినిమాలు అంతగా చూడని, మూవీ రివ్యూస్ అస్సలు ఇవ్వని మన కింగ్, గ్లోబల్ క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ, ఆయన కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'దురంధర్' గురించి పెట్టి, "ఐ డిడ్ంట్ ఫ్లించ్ వన్స్ ఫర్ ఆల్‌మోస్ట్ 4 అవర్స్. ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ లైక్ థిస్ మేడ్ ఇన్ ఇండియా" అని పెట్టారు. ఆదిత్య ధర్ని జీనియస్ అని, రణ్వీర్ సింగ్ యాక్టింగ్ బియాండ్ బ్రిలియంట్ అని, హీ హాస్ అటైన్డ్ ఎ డిఫరెంట్ లెవెల్ అని కోహ్లీ చెప్పేసరికి ఆ ఇంపాక్ట్ ఇంకా 100 టైమ్స్ మల్టిప్లై అయిపోయింది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో కోహ్లీ అసలు ఇంటర్నెట్‌ని షేక్ చేశాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఇంకా సునామీలాగా పెరిగిపోయాయి. 'దురంధర్' అండ్ 'దురంధర్ 2' సిరీస్ కలిపి ఏకంగా 3000+ క్రోర్స్ కలెక్ట్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, బాలీవుడ్‌లోని పాత కార్టెల్‌కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాళ్ళు పెట్టిన రూల్స్ బ్రేక్ అయిపోయాయి. ఒకప్పుడు వాళ్ళు ఏది చూపిస్తే అదే హిస్టరీ. వాళ్ళు ఏది చెప్తే అదే ట్రూత్ అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఆడియన్స్ చాలా స్మార్ట్ అయ్యారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉంది. వాళ్ళు ఫ్యాక్ట్స్‌ని వెరిఫై చేసుకుంటున్నారు. 'దురంధర్' వచ్చిన తర్వాత అసలు 'పఠాన్', 'టైగర్' లాంటి సినిమాల్లో ఉన్న లాజిక్‌లెస్ బ్రదర్‌హుడ్‌ని, ఆ ఓవర్ ద టాప్ ఫ్రెండ్లీ పాకిస్తాన్ స్పై కాన్సెప్ట్స్‌ని ఎవ్వరు నమ్మడం లేదు. చూసి నవ్వుకుంటున్నారు కూడా. పీపుల్ ఆర్ డైరెక్ట్‌లీ ఆస్కింగ్ క్వెషన్స్. అసలు బాలీవుడ్‌లో ఈ నరేటివ్‌ని ఎవరు ఫండ్ చేస్తున్నారు? ఎందుకు మనల్ని మనమే తక్కువ చేసుకునే సినిమాలు తీస్తున్నారని. ఈ ఒక్క మూవీ వల్ల బాలీవుడ్ యేసుకున్న ఆ సెక్యులర్ అండ్ ఫ్రెండ్లీ మాస్ కంప్లీట్‌లీ చిరిగిపోయింది. ద రియల్ ప్రాపగండా ఈస్ నాట్ వాట్ 'దురంధర్' షోడ్. ద రియల్ ప్రాపగండా ఈస్ వాట్ బాలీవుడ్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ షోయింగ్ అస్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డెకేడ్స్. ఇప్పుడు ప్రతి చోట రియాలిటీ మాట్లాడుతున్నారు. ఇంక ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఏంటో చూద్దాం. ముందు ముందు ఏం జరగబోతుందంటే, ఒకటి మాత్రం పక్కాగా రాసిపెట్టుకోవచ్చు. ఇప్పటినుంచి ఎవరైనా బాలీవుడ్ డైరెక్టర్ లేదా రైటర్ ఇండియన్ స్పై సినిమాలు తీయాలంటే వాళ్ళు 100 సార్లు ఆలోచిస్తారు. 'దురంధర్' ఒక అన్‌బ్రేకబుల్ కొత్త బెంచ్ మార్క్‌ని సెట్ చేసింది. ఇప్పుడు ఇండియన్ సినిమా ఎస్పెషల్లీ పేట్రియాటిక్ అండ్ స్పై థ్రిల్లర్స్ ఒక కొత్త యుగంలో అడుగుపెట్టాయి. ఫ్యూచర్‌లో మనం ఇంకా రియలిస్టిక్, ఇంకా బ్రూటల్‌గా ఉన్న ఫ్యాక్ట్స్ మీద బేస్ అయిన స్టోరీస్ చూడబోతున్నాం. ఆదిత్య ధర్ లాంటి డైరెక్టర్స్ ఇంకా చాలా మంది ముందుకొస్తారు. వాళ్ళలో ఉన్న ఫైర్‌ని స్క్రీన్ మీద పెడతారు. వాళ్ళు మన హిస్టరీని, మన రియల్ స్ట్రగల్స్‌ని, మన ఎనిమీస్‌లోని రియల్ క్రుయాలిటీని ఎలాంటి బయాస్ లేకుండా చూపించే ధైర్యం చేస్తారు. బాలీవుడ్ ఇప్పటికైనా మారితే మంచిది. లేకపోతే వాళ్ళు కంప్లీట్‌గా హిస్టరీ అయిపోవడం ఖాయం. సో, ఇది అసలు కథ. ఒక సినిమా, జస్ట్ ఒక సినిమా డెకేడ్స్‌గా పాతుకుపోయిన ఒక ఫాల్స్ ఇకోసిస్టమ్‌ని ఎలా బెదరగొట్టిందనే దానికి 'దురంధర్' ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సందర్భంగా నేనొకటి చెప్దాం అనుకుంటున్నా. మనం సినిమాలు చూసే విధానం మారాలి. ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో మనల్ని బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళని మనం దూరం పెట్టాలి. 'ధురంధర్' మనకి చూపించిన హార్ష్ రియాలిటీని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ద బ్రూటల్ ట్రూత్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ద ట్రూ కలర్స్ ఆఫ్ బాలీవుడ్స్ ఫేక్ నరేటివ్స్ ఆర్ ఔట్ ఇన్ ది ఓపెన్ నౌ. మీకు ఈ టాపిక్ మీద ఏమనిపిస్తుంది? అసలు బాలీవుడ్ తీసిన పాస్ట్ స్పై సినిమాల్లో మీకు తెలిసిన తేడా ఏంటి? ఈ డిస్కషన్ ఇక్కడితో ఆగదు. ప్రతి ఒక్కరి మైండ్‌లో ఈ ఆలోచన రావాలి. ఎందుకంటే సత్యం ఎప్పటికీ దాగదు. అది 'దురంధర్' రూపంలో అయినా బయటకొస్తుంది. మీరు ఈ వీడియో ఎక్కడి దాకా చూసారంటే, ఇది మీకు ఎంతో కొంత వాల్యూని యాడ్ చేసిందని నేను నమ్ముతున్నా. ఇలాంటి మరింత ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను ఫ్యూచర్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు, అది మీ వరకు రీచ్ అవ్వాలంటే, కిందున్న సబ్స్క్రైబ్ బటన్‌ని నొక్కి పెట్టేసుకోండి. అండ్ ఫైనల్లీ, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ.